మామా ఈ రోజు సూపర్ డూపర్ లాంటి కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాను. నాకు నమ్మకం లేదు దొరా. దుబాయ్ అటానమస్ ట్రాన్స్పోర్టేషన్ స్ట్రాటజీలో భాగంగా దుబాయ్ రోడ్ల మీద రోబో కార్లు పరుగులు పెడుతున్నాయి. అవునా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దుబాయ్ మానియా. ఇది ఫుల్ లాంచ్ కాదు, ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్. అందుకే దుబాయ్ లో కొన్ని సెలెక్టెడ్ ఏరియాలో మాత్రమే ఈ రోబో కార్స్ రన్ చేస్తున్నారు. ఈ రోబో కార్ రైడ్ కోసం నేను జుమేరా స్టాప్ కి వెళ్ళాను. అక్కడ నేను ఉబర్ యాప్ ఓపెన్ చేసి అటానమస్ రైడ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేశాను. కారు ముందుకు వచ్చి పర్ఫెక్ట్ గా ఆగింది. నేను యాప్ లో అన్లాక్ ద వెహికల్ అని క్లిక్ చేయగానే డోర్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయింది. కార్ లో ఎక్కి స్టార్ట్ ద రైడ్ అని కొట్టగానే కార్ స్టార్ట్ అయిపోయింది. లోపల ఒక ట్విస్ట్ ఉంది. డ్రైవర్ సీట్ లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే స్టీరింగ్ గానీ, యాక్సిలరేటర్ గానీ, బ్రేక్స్ కానీ అన్ని ఏఐ కంట్రోల్ లోనే ఉన్నాయి. లేన్ ఫాలో అవుతూ కార్ చాలా స్మూత్ గా డ్రైవ్ అవుతుంది. సిగ్నల్స్ దగ్గర ఆటోమేటిక్ గా ఆగుతుంది. ట్రాఫిక్ ని పర్ఫెక్ట్ గా రీడ్ చేస్తుంది. నాకు ఒక డౌట్ వచ్చింది, ఈ రోబో కార్ ని అంతా ఏఐ డ్రైవ్ చేస్తుంటే డ్రైవర్ సీట్ లోని వ్యక్తి ఎందుకు? మంచి ప్రశ్న. ఇతన్ని సేఫ్టీ డ్రైవర్ అంటారు. ఇది రోబో కార్ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి దుబాయ్ వాసులకి రోబో కార్ల మీద నమ్మకం పెంచడానికి, ఈ కార్ల బిహేవియర్ ని దగ్గరగా గమనించడానికి, ఆపరేషన్స్ తెలియని ప్యాసింజర్స్ కి హెల్ప్ చేయడానికి ఈ సేఫ్టీ డ్రైవర్ ఫేజ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది పర్మనెంట్ కాదు మామా, కొన్ని రోజుల్లో ఈ డ్రైవర్ సీట్ పూర్తిగా ఖాళీ. మామా ఇంకో షాకింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఈ రైడ్లన్నీ 1 నెల పాటు ఫ్రీ. దుబాయ్ లో ఉబర్ రోబో క్యాబ్లే కాదు, అపోలో గో సేఫర్ కంపెనీ నుంచి కూడా రోబో కార్లు దుబాయ్ లో ట్రయల్ రన్ స్టార్ట్ చేశాయి. మామా ఈ రోబో కార్ల జర్నీ ఫ్యూచర్ ని చూడటం కాదు, ఫ్యూచర్ లో ట్రావెల్ చేసినట్టుంది. మామా కంటెంట్ నచ్చిందా? లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మామా.